నాడు రంకెలు నేడు సలాములు అంటూ ఈనాడు పెట్టుకొచ్చినటువంటి కథనం మీదన భారతీయ జనతా పార్టీ నాయకులు అలాగే మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు గారు ఒక మంచి కథనాన్ని ఇచ్చారు. ఈనాడు వారి కథనాలు ఒకే దెబ్బతో రెండు పిట్టలను కొట్టాలనే విధంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం బలపడాలనే ఉద్దేశంతో ఒక మిషన్ మోడ్లో ఈ పత్రిక పనిచేస్తుంది. ఇది సాధించడానికి రాష్ట్రంలో బీజేపీ బలపడకూడదు, వైసీపీ బలహీనపడాలి. ఈ రెండూ సాధించడానికి అస్త్రమే విభజన హామీలు. పోనీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన చాలా విభజన హామీలను ఎక్కడైనా మచ్చుకు ప్రస్తావిస్తారంటే అది లేదు. హామీల్లో భాగంగా విద్యా సంస్థలు అన్నింటినీ ఇచ్చింది, వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ ఇచ్చింది, రైల్వే జోన్కి భూమి ఇస్తే ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంది, చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఒప్పుకుని ఆమోదించిన ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇవేమీ ప్రస్తావించరు. ఏదో పనిగట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేయడమే ప్రధాని మోడీ గారు లక్ష్యంగా కథనాలు అల్లుతూ ఉంటారు. కానీ ఆ మోడీ గారే తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డిని గారు నియంత్రించడం లేదంటూ వాపోతూ ఉంటారు. వీళ్ళు ఎంత తిట్టినా ఎంత నష్టం చేసినా మోడీ గారు మాత్రం వీళ్ళ ప్రయోజనాలకు అండగా నిలబడాలి. అది వాళ్ళ సిద్ధాంతం. దానికి ప్రజలు నమ్మించడానికి యాతన పడుతుంటారు. ఒకటి మాత్రం నిజం, రాష్ట్రంలో రెండు ప్రాంతీయ పార్టీలు కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాకూడదని, తాము ఆడిందే ఆటగా పాడిందే పాటగా కేంద్రం నడవాలని చాలా కళ్ళగానే. వాళ్ళ దురదృష్టం రోజు రోజుకి కేంద్రంలో బీజేపీ బలపడుతుంది, వీళ్ళ ఆటలు సాగడం లేదు. అందుకే ఈ ఉక్రోషం అంతా.